MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అదృష్టం మన వెనకాల కుక్క పిల్ల తిరుగుతుందియా. Excuse me, sir. Passport, please. Yes. Thank you. Keep the change. ఎక్కడున్నాను? కుక్క పిల్ల. యూనో పాపి? పప్పినా? రే రే రే. పప్పిలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు హలో పట్రా. మర్చిపోకే. సరే గాని నువ్వేంట్రా? రమేష్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు. ఎప్పుడు ఇద్దరు కలిసి అమ్మా ఫోన్ ఇవ్వు. ఇదిగోండి బాబు గారు. రే డాడీ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా టూ మచ్ డాడీ. ఒక్కసారి వెనక తిరిగి చూడు, నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా, రీజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు స్కీమ్లు వాడికి కాదు, నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను, పడ్డాడు. అన్నయ్య మరి ప్యారిస్ లో బ్రాంచి, ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటీలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తా అన్నావు. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. ఇప్పుడు నేను ఎందుకు ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 5 కేజీలు పంచలేదంటామట. కిలో కిలో గ్యాప్ ఇచ్చావా? మొత్తం ఒకేసారి మెక్కావా? ఆకలిలో తెలియలేదు సార్. ఆకలిసిందా? నన్ను కూడా తినరా? పర్లేదు సార్, చాలా వేస్ట్ మెటీరియల్ ఉంది అందులో. సార్ వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతను కొడుకు. ఓ నువ్వేనా? చూడటానికి అమాయకుల్లాగా ఉన్నావు, పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి, లేదనుకో జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే 1 బాటిల్ జ్యూస్ వస్తుంది. 1 బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే 1/2 బాటిల్ వాటర్ వస్తుంది. సార్ హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్, 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళేనా? వీడిని కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్న కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రెచ్చిపోయారు? వైజాగ్లో నన్ను అందరూ రోమియో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి. అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. Good morning, I'm your mummy. Coffee, please. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పుల్లారెడ్డి అమ్మ అన్సీ అమ్మగారు ఈ కారులోనే సడన్ గా చచ్చిపోయింది. అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చిపోయిన సెంటిమెంట్, బతుకున్న పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్ రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండిరా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. నాతోనే మాట్లాడుతున్నారా?
మరి నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. ప్యారిస్లో పిచ్చికి తిరుగుతున్నట్టుంది. అయ్యో Vas-y, attrape-le en se casse. తప్పించుకోవాలని చూస్తా ఉంటారా? ఏంటి చూస్తున్నావు? అంతా నీ వల్లే. దూకు దూకు, జంప్ చేస్తావు. ఎవరితో మాట్లాడుతాడు వీడు? దూకుండా కనిపిస్తే చచ్చావే. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏది ఏంటిడు ఇది మెంటల్ గానే కింద? సార్, అమ్మగారు వస్తున్నారు. నా ఫ్రెండ్ కొడుకోని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల లేదు, రాత్రుల్లో జానీని వదలాల్సిందే. జానీని వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఒక్కనే కాదురా, అందరం కలిసి చంపేపోతాం. ఎరా రోమియో? ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పులా? సార్ నన్ను కాపాడండి సార్. సార్, నేను పొద్దునే చూశారు కదా. నువ్వా? పొద్దున్న చూసాను కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటి ఇక్కడ? 4 రౌడీలను వెంటపడ్డారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ ఎ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూజ్ టాకర్ని కాదుగా. కంటిన్యూ. అదే ఫ్లాట్ అయ్యావు? ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి గింజుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైల్లో. ఏంటి సార్, ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఇది లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంకే వస్తున్నాను, అడ్జస్ట్ అవ్వను ఫ్రాంక్ గా చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే జంప్ అయిపోతాను కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలి మనకదేంటో. లాక్ 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 లాక్. నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. అబ్బో, దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చాయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను. కానీ ఏంటి తొక్కేసాడా? సార్, మరి ఎందుకు ఆడిపో? జాన్వు జాన్వు 70 ఏళ్ల మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్, గ్రాఫిక్స్. జాన్వు ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏంటి ఎగతాళా? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా? సొతవా దా.
What a silly boy. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. You know Blu-rays? German technology. Through the Blu-rays, they create a high-definition image that makes the image look realistic. So, అది పులి కాదు. That is? Blu-ray. Which is? German technology. Good boy. ఒరిజినల్ పులి కదా, నీకెలా తెలుసు? You know Blu-ray? You? No. Bloody illiterates. Blu-ray. It's a German technology or is అది పులి కాదురా, బ్లూరే అంతే. రే ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికైనా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు? కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ము సైజ్ పెంచాలా? తొక్కనే యదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీ పని? బాబు మేము కూడా रोमियो राजा Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్, పులి కాదు బ్లూ ఫిల్మ్ అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కాదురా, బ్లూరే. షట్ అప్. దీనంతటికీ కారణం నువ్వేనా? కాపాడండి సార్. ఈ రోజు కూడా సార్ నలుగురు సార్. అరే గట్టిగా చెప్పారే, వెంటపడ్డారు సార్. జాన్వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ which is come on బయటకెళ్ళు, ముందు బయటకెళ్ళు. ఏంటండి సార్ జర్మన్ టెక్నాలజీ బ్లూరే? చిచి సెన్లా తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. నేను చంపేస్తాను. బయటకెళ్ళు. అయ్య బాబాయ్, దీనికి నిజం పుల్లని తెలియదుగా. దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి
ఏం జానే అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంతా నొప్పిగా ఉందా? సరే సరే ఓ పెగ్గేసుకో. చాలే వెళ్ళి పని చూసుకో. బయటికి రారా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు? మనం చంపు చెప్పరా. ఇంకేంటి చెప్పేది? లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? 1 2 3 ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిసిపోయింది. నన్ను తప్పుడు అయితే ఒక పని చెయ్యి, వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ పాము నావల్ కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఏం అంత బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలై నేను పడతా. రేపు నీలోకే నీకు ఇదే ఎక్కువ. ఎరా కొడుకా, ఎలా ఉన్నావు? నా జీవితం అందరికి గుణపాఠం కావాలి నాన్న. ఒకసారి అందరినీ పిలిస్తే చాలా 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 చెప్పాలి. తప్పకుండా పిలుస్తా నాన్న. ఇదిగో రమేష్, సుకన్య, గోపి అందరూ ఇలా రండి. నాన్న అందరూ వచ్చారు నాన్న. ఇప్పుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయి నాన్న. ఓకే చేసే చెప్పు. నీ బాధ అంతా కక్కేసాయి. ఎంతో ఏడుస్తో ఏడు చేసాయి. తర్వాత ఫోన్ చేయడానికి కూడా డబ్బులు ఉండు. క్షమించండి నాన్న, లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. అని అంటాననుకున్నావా మిస్టర్ డాడీ? ఏంటంటే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పిస్తారా? కామెడీ ట్రై చేయకండి డాడ్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇదెవరు? ఓ, ఫారెన్ బాటిల్లో లోకల్ లెక్కర్ పోసుకుని తాగుతూ అందరికి బిల్డప్ ఇచ్చే రాఘవ్ బాబాయ్. రామ్, ఏంట్రా మాటలు? అత చెప్పు నాన్నా. అత చెప్పరా. అత రే చెప్పరా. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసం చేసావు కదంతా. మా అమ్మగారు బతుకుంటే నాకు ఇలా జరగనిచ్చేదా? రే, నాకు కూడా నువ్వు వెళ్లేంత వరకు తెలీదురా. నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టి మీ నాన్న చెప్పినట్టు ఉండొచ్చేయి. ఏంటతా నాతో ఆడుకుంటున్నారా? చూడు మిస్టర్ పట్టపగల్ కృష్ణారావు, నా లైఫ్ ని చీకట్ చేసినందుకు, ఒక ఇండియన్ సిటిజన్ ఎంతగా టార్చర్ పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్ 8, 10, 15, 20 ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను లోపలికి తొయిలా నేను నీ కాదు. సో ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు, షీ ఇస్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్? డాడీ వచ్చేదాకా వీళ్ళకేం చెప్పకపోతే బెటర్ రా. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు. ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిసెస్ జయశీల. ఓ, ఆవిడేం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్య అని పెళ్లి చేస్తున్నారు సార్. ఓకే, తర్వాత ఏం చేస్తానో తెలియదు సార్. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? అది తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,099 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమీ రావట్లేదు సార్. నాతో ఐడియా. ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి ఎందుకు ఆయన అలా కన్ఫ్యూజ్ చేసా? ఎందుక నేనే ఇక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు దై చచ్చిపోతున్నా కదా ఏమంటారు? ఇంకా బతికే ఉంటారు. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు.
అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. అత ఇంటికి వెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసి ఉండేదాన్ని వెధవా. ఇంటికొస్తాడట ఇంటికి. ఏది ఆ అమ్మాయి ఎక్కడా? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రేయ్, నీకు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్. కమ్ కమ్ కమ్. రండి 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 రండి. ఎవరయ్య మీరు? దూకుడుగా లోపలికి వెళ్ళిపోతున్నారా? ఇది పట్టపాల కృష్ణారావులేనా? అవును. అయితే మనం కరెక్ట్ ఇంటికి వచ్చాం. రండి లోపలికి. ఆగండి, ఎవరు మీరు? మీడియా. మీకు స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది. మీ ఫీలింగ్? అవార్డు కృష్ణారావు లోపల. ఓ లోపల ఉన్నారా? కమాన్ లోపల రండి. కమాన్ కమాన్. ఎంత మీడియా అయితే తొక్కేస్తారట. రండి రండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. ఏయ్, ఎవరు మీరు? లోపలికి వచ్చేసారండి. మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్ మీరు రోజుకి ఎన్ని ఇడ్లీలు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రియలిస్ట్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్లోకి వచ్చి నేను మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు చెప్పండి, అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నయ్య ఫీలింగ్ అడిగారు. మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు షాకింగ్ గా ఉంది. వినబడింది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? ఆనందంగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందా ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకెంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్ ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. రేవతి, అన్నయ్య మీడియా అన్నయ్య. అబ్బా సరే పో. డాడీ నన్ను ఇంట్లో ఆర్ యూ షూర్ డాడీ? షూర్, వెళ్ళు. ఓకే, 1 సెకండ్. హే క్లోజ్ అప్. స్మైల్ డాడీ. నువ్వు పెద్ద దొంగవి. యా. హే బాబాయ్, వాట్ అప్? నీ టైం బాగుండి మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా, జస్ట్ ట్విస్ట్. రాయ్, ఇదంతా నీ స్కెచ్చా? ఉండు మీ నాన్నకి చెప్తాను. బాబాయ్ ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచర్ కొడతారు. నేనేరా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా? అవునా? చంటిగా రాత్రి తాగిన మొత్తం చెప్పేశాడు. నేనా? చెప్పకూడదు అనుకున్నా, చెప్పేశానా? జస్ట్ మిస్. నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీ కొడుకే తెలిసిపెట్టుంది. పాప మా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్యకి ఆర్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి, నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానివో. చాలా పెద్ద అవార్డు వచ్చింది. అవార్డు పేరేంట? అవార్డు పేరేంటరా? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్ద అవార్డు వచ్చింది, కానీ నువ్వు లేకపోయావు. బాధపడకన్నయ్య, శాటిలైట్లన్నీ పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్నా ముందే తెలుసు. జస్ట్ మిస్. రేవతి అన్నయ్య, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను. మన న్యూస్ ఎక్కడ రాలేదంటే? అది అన్నయ్య, ఇది మామూలు అవార్డా? చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా. ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పీ రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు అది చూస్తూ మనం టపాసులు కాల్చుకోవచ్చు. జస్ట్ మిస్. పెద్దనాన్న, నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వని అంటున్నాడు. నువ్వేనా చెప్పేది నాన్న? చెప్తాను.
చిన్న వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనా, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచాను. ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. ఏ రమేష్, అవార్డు పార్టీనా? వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను. తీసుకో. ఆలోచించు. ఎవరు? ఉద్యోగ రత్న, ప్రారంగత పండిత, అధిరథ పూజ, ధర్మ నిర్మాణచర, శక్తి స్వరూప, సుసంపన్న సారథి, పట్టపుల్ కృష్ణరావుకి జై. చిన్న పిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మామయ్య, నేను నా ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను. కనీసం 5,000. మంచి పిల్లనే కన్నా పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. పట్టపుల్ కృష్ణరావుకి జై, పట్టపుల్ కృష్ణరావుకి జై. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేచ్చు. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగట్లేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేనురా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా? మరి నువ్వు? రే ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. పార్టీయా? నో, కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను కానీ ఇలాంటి బెదవ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడతాడంట్రా సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫెయిర్ ఉంటుంది. ఓ బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మాయిన్స్ లో ఆర్డర్ చేయనా? రే ఏంట్రా మీకు తొందర? నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేశారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజ్ లోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కిందే? అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. వస్తున్నా. ఓకే. శ్రవంతి, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. పెద్దనాన్న గారు వస్తున్నాడు. రా లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను? అనే ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్యధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది. కానీ వీడి కోసం కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ ముందు అడుకునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లేండి చెప్పండి. అమ్మా, ఇప్పటిదాకా నాకు నువ్వే లేవనుకున్నాను, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. మా ఏంట్రా, నన్ను కూడా గోడకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడ్డానికి. జస్ట్ మిస్. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్కి వచ్చే ప్రశ్న లేదు. మామయ్య, అమ్మా బాయ్. రే ఆగ్రా, రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే వెళ్తున్నా, బ్లాక్ మెయిల్ చేయొద్దు. మీద సార్ నేనే మార్క్స్ లిస్ట్ సార్ ఇది 984867. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లా ఉందా? సార్ ఎకనామిక్స్ 72% వస్తాయండి. లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి 3rd year 18 సబ్జెక్టులు ఏరియాస్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవడం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు 4 ఉంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలో పడిపోయి
ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఇవ్వండి, నాకేంటి ఇవ్వండి. వెళ్ళిపోతానండి. ప్లీజ్ సార్, ఏదో మెరిట్ స్టూడెంట్ అన్యాయం జరిగినట్టు మాట్లాడుతాండి. గెట్ అవుట్, టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు 2 idiots నా ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నీ ఫోన్. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరెస్పాండెంట్ కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా. అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 గంటల గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి. అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. పండు, నాకు ఫ్లాట్. రే, అవతల సీరియల్లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. పండు, హలో పండు. షిట్, డెఫినెట్ గా ఇస్తాను. నేను లోపలికి ఎవరు రానిచ్చారా? ఆఫీసులో టీసీ ఇస్తారు, కలెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బాగా హర్ట్ అవుతున్నారు పండు. పండా? పండేంటి? నేను నీ ఫ్రెండ్ నే, పాండురంగారావు, ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకటి, గ్రీన్ పార్క్ లో ఒకటి, ఇవన్నీ కవర్ చేయడానికి కరెస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్, బంగారం లాంటి కుర్రోడు సార్. మార్కులు రాకపోతే ఏంటి సార్? బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొచ్చి చెత్తపుట్లో పడేసుకోవడానికి సార్? ఆపండి. అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికి కదా సార్ ఎంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలని సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో, నా తండ్రి. కాలేజ్ టాపర్. కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. నీలాంటి సిండ్రిలా కాలేజీలో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడినే కాదు. ఇప్పుడేం చేస్తావు అడు? నా బిషప్ తీసి. అర్థమైంది. చెక్. ఇదెలా ఉంది? సూపర్ గేమ్. నువ్వు చాలా బ్రిలియంట్. రేయ్, అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే, వెళ్ళి కాఫీ పట్టరా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పోపా, వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యూర్ మిస్టేక్ అమ్మా. ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నాకు కోపమే రాదు. ఏ? నా చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు గుడిమెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నెడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఈడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డని తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ బాబా. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, యు సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా అవుతుంది. సరే ఆడు. మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్ సండే కదా, అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్, ఇవన్నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా? నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి
ఓకే ఓకే సారీ ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ చెప్పవా? ఫస్ట్ సరిత. రే నాకిచ్చేవేంట్రా, నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ మాలవిక. మాలవిక. మాలవిక మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మమ్మ గారు ఊరెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. 2 రోజులు వెయిట్ చేయలేను. సారీ రా. పర్లేదులే, ఈలోపు నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసి వెళ్తావా? There's too much violence. వైలెన్సా? చూసావా నువ్వు తెరుచుకున్నావు. అన్నయ్య, రే అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చారా. వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు. కొత్త బ్యాచ్ రా. నీ వల్ల నాకున్న పాత ఫ్రెండ్స్ అంతా కట్ అయిపోయారు. సుకన్య ఫ్రెండ్స్ అయితే ఇటు పక్కకే రావటం లేదు. దయచేసి వాళ్ళ రూమ్ కి రాకరా ప్లీజ్. అన్య కావాలంటే నీ కాల్ పట్టుకుంటాను రా. లే వెళ్ళు. రాకూడదు మరి. వినపడింది, వెళ్ళు. రామ్, తని పిలు. ఏ పిలు రమ్య. గట్టిగా. రమ్య. ఏంట్రా? రా. ఏంట్రా? తన ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నువ్వేం చేసావో చెప్పమను. ఏంటి చెప్పు. నీ ఫ్రెండ్స్ సుకన్య ఏం చేసా? ఏంటి? గట్టిగా. నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నేనేం నన్ను అడుగుతున్నావా? సుకన్య, వీడు మన ఫ్రెండ్స్ ని ఏం చేశానని అడుగుతున్నాడే. ఏం చేశాడా? ఏరా, ఏం చేసావు నీకు తెలీదా? ఇంకా వీడు కదలంటున్నావమ్మా? అది కాదు నాన్న, వీడు ఫారెన్ కి వెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాక్టర్ ని పరిచయం చేయమన్నా. నువ్వు ఆగ్రా చేయనందుకు. వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథిని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నాన్న. రేయ్, దీన్ని కండానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకులోంచి 2 లక్షలు లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే? అవును. లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేట్ పిల్లకి సరిగ్గా అర్థం కాల. నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా? ఏయ్, ఏంటి పంచాయతీలు? బంగారం లాంటి పిల్లని పట్టుకుని సతాయిస్తున్నారు. పదండి పదండి ఇక్కడి నుంచి, పదండి. చెప్పకూడదంతా చెప్పేసి ఇప్పుడు బంగారం సింగారం అంటే ఎవరు నమ్ముతారు? శ్రవణ్ ఏ ఈ సమాజం మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు పెళ్ళావు, నాకు మొగుడు ఉన్నారు కాబట్టి. సో వాట్? వాళ్ళు మనల్ని ఏం చేయగలిగారు? రమణి, మన గుడ్ టైం స్టార్ట్ అయింది. వాట్ ఇస్ దిస్? అరే పండు, వీళ్ళు నన్ను రేప్ చేస్తారేమోరా. హలో, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పీకుతా. ఎవరా అది? నీ వైఫా? వైఫే అంటే ఇంకొకటికి వైఫ్ అన్నమాట. నాకు లైఫ్. ఓ అఫైరా? కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్, ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు నా ఫిజిక్స్ గురించి ఎందుకురా పండు? బాడీ ఎక్కడ? బాడీ ఏంటి సార్? ఇదేనా బాడీ? ఈ బాడీ కాదు, అమ్మాయి బాడీ. ఇదే సార్ అమ్మాయి బాడీ. ఈ అమ్మాయి బాడీ కాదురా, ఆ అమ్మాయి బాడీ. ఏ అమ్మాయి బాడీ సార్? కొడతారేంటి సార్? కొట్టడం కాదురా, కాల్ చేస్తాను. చెప్పు సార్, ఆ అమ్మాయి బాడీని ఎక్కడ పెట్టావు? ఏమో అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మరి ఇదేంట్రా? ఏంటి సార్ అది? అదో టైప్ లో ఉంది. బాడీ ఎక్కడుందో తెలియకపోతే బాడీతో ఉన్న ఈ నావిగేటర్ మాత్రం నీ కార్ బ్యాక్ సీట్ లో ఎలా ఉందిరా? అలా అడిగితే ఏం చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిదో వైఫ్ సార్, నా కార్లో ఉంది. ఎందుకుందంటే ఏం చెప్తాం సార్? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్. సార్, ఈ రోజు నుంచి దీన్ని నా సిస్టర్లా చూసుకుంటాను సార్. నేనేమన్నాను సార్? యూస్లెస్ ఫెలో అంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో ఎండి ఎన్వి శాస్త్రి స్పీకింగ్. వేదం ఇంగ్లీష్ మాని తెలుగులో ఎడవరా తెలుగు సన్నాసి.
ఇంత గౌరవంగా తిట్టారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఎవరమ్మా మాట్లాడేది? నేన్రా, దొమ్మేరు దొరబాబు గారి భార్య మాణిక్యాన్ని. అమ్మా మీరా? చెప్పండి. నువ్వు అర్జెంటుగా ఒక మంచి సంబంధం చూడాలి. మొగుడు పోయిన 25 ఏళ్ళకి సంబంధం ఏమిటి? అమెరికా కల్చరు. అమ్మా తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి?